హాయ్ ఎవ్రీవన్. సో మీరు ఆల్రెడీ తమ్నెల్ అయితే చూసారమ్మా. సో తెలంగాణ వాళ్ళకి సంబంధించి నేను కొన్ని ఫైనలిస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క వీడియోస్ అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు. సో దేనికి అప్లోడ్ చేయలేదు అంటే నేను యాక్చువల్గా ఏపీకి తెలంగాణకి ఇద్దరికి కూడా నేనైతే ఫైనలిస్ట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను. ఏవి అయితే మనం ప్రిపేర్ అయితే పబ్లిక్కి సరిపోతాయి అన్నవి. అదేవిధంగా టీఎస్కి కూడా నేను అప్లోడ్ చేశాను. కాకపోతే కొన్ని నేనైతే అప్లోడ్ చేయలేదు. ఎందుకు? సో అప్లోడ్ చేయలేదు కాబట్టి మరి మీరు ఏం ప్రిపేర్ అయితే మీకు మార్క్స్ వస్తాయి అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ మూవ్. రైట్. సో మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడండమ్మా, మనం టాపిక్లోకి అయితే వచ్చాం. అయితే ఇక్కడ నేను మీకు తెలంగాణ స్టేట్కి సంబంధించి మనకు గవర్నమెంట్ ఎంతవరకు కూడా ఏవేవైతే పీడిఎఫ్స్ రిలీజ్ చేసింది, వేటిని బేస్ చేసుకుని అయితే మనకు పబ్లిక్ ప్రిపరేషన్ చేసుకోమని చెప్పి మనకు గవర్నమెంట్ చెప్పింది అనే వాటిని అన్నింటినీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా మీకైతే నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు ఏవైతే రిలీజ్ అయ్యాయో ఎంతవరకు కూడా టీఎస్కి సంబంధించి చూద్దాం. సో ఏపీకి చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు ఏవి రిలీజ్ అవ్వలేదమ్మా. ఓన్లీ 30% రిడక్షన్ పీడిఎఫ్ తప్ప ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ కానీ స్టడీ మెటీరియల్ కానీ 70% కానీ ఏది మనకైతే రిలీజ్ అవ్వలేదు. ఓన్లీ 30% రిడక్షన్ రిలీజ్ అయ్యాయి. అదేవిధంగా మనకి బ్లూ ప్రింట్స్ కూడా కొత్తవి అయితే రావడం జరిగింది, అంతే. ఇంకేవి కూడా రాలేదు. కానీ ఏపీ టీఎస్కి అలా కాదు కదా. సో అందుకోసమే మీరు ఫైనలిస్ట్ బదులుగా అంటే ఫైనలిస్ట్ మీకైతే నేను చాలా ఇవ్వలేదు. 7 మార్క్స్ మాత్రం ఇచ్చాను, 8 మార్క్స్ మాత్రం ఇచ్చాను, 4s 2s ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కాబట్టి మరి మీరు ఏం ప్రిపేర్ అవ్వాలనేది నేను అన్నిటికీ సంబంధించి చెప్తాను. ఓకేనండి. రైట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ మనం ఇక్కడ మీరు చూడండి. సో ఇవి క్వశ్చన్ పేపర్స్. ఆల్రెడీ మీ దగ్గర పీడిఎఫ్ అయితే ఉన్నది కదమ్మా. ఇవన్నీ నేను ఆల్రెడీ మన ఛానల్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానులేండి, ఏటేటి రిలీజ్ అయ్యి అనేది కూడా. అయితే ఇక్కడ మీరు క్వశ్చన్ పేపర్స్ మీ దగ్గర ఉన్నాయి. సో ఈ పీడిఎఫ్ క్వశ్చన్ పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే మన దగ్గర 2A పేపర్ ఉంది. 2A పేపర్ బట్టి మనకైతే ఏ క్వశ్చన్స్ అంటే ఏ చాప్టర్లోంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది మనమైతే కనుక్కోవచ్చు. ఆల్రెడీ నేను కూడా ఇలాంటి వీడియోస్ బోల్డ్ పెట్టాను టీఎస్కి, కావాలంటే చూడండి. ఓకేనండి. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఇక్కడ ఉన్నాయన్నమాట. రైట్. సో ఇవి దేన్ని బేస్ చేసుకుని ఉన్నాయి అంటే మనకు 30% రిడక్షన్ బేస్ చేసుకొని ఇదిగోండి 30% డిలేటెడ్ కంటెంట్ ఇన్ ద వ్యూ ఆఫ్ COVID-19 పాండమిక్ అని ఉంది కదమ్మా. సో ఈ పీడిఎఫ్ని బేస్ చేసుకొని ఇక్కడ మీరు చూసుకుంటే 2A 2B ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ ఉన్నాయి, బాటనీ అన్నీ. సో ఈ అన్నిటిలోని మనకు ఏవైతే రిడక్షన్ జరిగాయో ఆ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. వీటిని బేస్ చేసుకొని మనకు మోడల్ పేపర్లో క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. అవునా? ఇది మీకు తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ 30% ఏవైతే లేవో ఈ 30%లో ఉంటాయి. అయితే ఈ 30% తీయగా అంటే వీటిని మినహాయించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ 70%లో ఉంటాయి. సో మీరు చూసారో లేదో నాకైతే తెలీదు, కానీ 70% పేపర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఒకసారి చూడండి అమ్మా. ఓకేనండి. ఇంకోండమ్మా, ఇగోండి ఇవన్నీ కూడా 70%. ఇంకొన్ని కాంప్లెక్స్ నెంబర్స్లో ఏవైతే ఉన్నాయో అంటే ఏవి చేస్తే సరిపోద్ది అనేవి ఇవన్నమాట. ఇవన్నీ 70%. ఓకేనమ్మా. సో ఈ 70% అదేవిధంగా 30% రెండు ఒకే రకం, కాకపోతే ఇందులో ఉన్నవి అందులో లేనివి ఉంటాయి అంతే. ఓకే. అయితే వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్స్ తయారయ్యాయి. ఇప్పుడు మరి మీరు ఎగ్జామ్కి ఏం చదవాలంటే ఆల్రెడీ నేను మీకు మన ఛానల్లో స్టడీ మెటీరియల్స్కి సంబంధించి వీడియోస్ అయితే చేశాను. అంటే ఏవైతే స్టడీ మెటీరియల్స్ గవర్నమెంట్ అనేది మనకు రిలీజ్ చేసింది అంటే ఆ స్టడీ మెటీరియల్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే యూ కెన్ స్కోర్ ఫుల్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా స్కోర్ చేసేస్తారు. అయితే ఇప్పుడు నేను మీకు ఫైనల్ లిస్టులు పెట్టలేదు, ఎందుకంటే ఫైనల్ లిస్ట్ చేయొచ్చు నేను, కానీ మీకు టైం వేస్ట్ చేసినట్టే. ఎందుకంటే నేను మ్యాక్సిమం కొన్ని అబ్జర్వ్ చేశాను, అన్నీ అనట్లేదు. సో ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ 2A 2B రెండు ఉన్నాయి కాబట్టి నేను 2B 2A వరకు మ్యాక్సిమం చూశాను నాకున్న టైంలో. సో ఈ 2B 2A అన్నీ కూడా ఈ క్వశ్చన్ పేపర్లో ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో ఇవన్నీ కూడా స్టడీ మెటీరియల్లోవే ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. మీరు ఒకసారి చూడండి. ఓకేనా. ఇవన్నీ కూడా ఈ స్టడీ మెటీరియల్ ఏదైతే మనకు ఉన్నదో ఈ స్టడీ మెటీరియల్లోవేనమ్మా ఇవన్నీ. సో ప్రతి చాప్టర్ కూడా 30% రిడక్షన్లో తీసినవే
కాకుండా రిమైనింగ్ మాత్రమే ఉన్నాయి. అంతా కూడా మీ ప్రిపరేషన్కి సరిపోయినట్టే ఉన్నది. ప్రతి రెస్పాన్సిబిలిటీ కూడా మీ గవర్నమెంట్ తీసుకుని ఇదైతే పెట్టడం జరిగింది. సో దిస్ ఈజ్ ద గుడ్ థింగ్ ఆఫ్ కోర్స్. ఇదిగోండి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయన్నమాట. అలాగే నాట్ ఓన్లీ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, ఏ చాప్టర్ మీరు చూసుకున్నా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ పారాబోలాలో మనం చూసుకుంటే 3.1 మాత్రమే మనకు పబ్లిక్ ఉంది. కావాలంటే ఇక్కడ చూడండి, ఇదిగోండి పారాబోలా మనం చూసుకున్నట్లయితే 3.1 మాత్రమే మనకు పబ్లిక్ ఉంది. 3.2 అనేది మనకు లేదు. అయితే ఇక్కడ 3.1 మాత్రమే ఇక్కడ కూడా ఉన్నాయి. అంటే ఇవి చదివితే మీరు సరిపోద్ది అనమాట. అందుకోసం ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ మీరు అలా చదివితే సరిపోద్ది. ఇంక ఎక్స్ట్రా ఒక్కటి కూడా మీరు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా 3.1లో క్వశ్చన్సే. ఆల్రెడీ ఇవన్నీ మీరు చదివితే సరిపోద్ది. ఇవ్వండి 3.2 అనేది లేదు, ఇక్కడతో 3.1ఏ. ఇవి చేస్తే సరిపోతాయి అనమాట. సో ఇంక నేను ఫైనల్ లిస్టులు అనేవి ఇవ్వక్కర్లేదు. 2 మార్క్స్ అవని, 4 మార్క్స్ అవని, ఈవెన్ 7 మార్క్స్ అవని, ఏవైనా సరే ఇందులో ఉన్నవి మీరు చేస్తే సరిపోతాయి. గాట్ మై పాయింట్. ఇందులో ఉన్నవన్నీ మీరు చేయాలి. అయితే నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఒకటేనమ్మా, ఫైనల్ లిస్టులు చేయలేదని చెప్పి చాలామంది నాకు కమెంట్ చేశారు. సో ఇన్ రెస్పాన్స్ టు దోస్ ఆల్ ద కమెంట్స్ ఐ హ్యావ్ మేడ్ దిస్ వీడియో. ఈ వీడియో చేయడానికి గల కారణం ఒకటే, నేను ఫైనల్ లిస్టులు ఎందుకు పెట్టలేదు అంటే రీజన్ ఇదేనమ్మా. ఓకేనా, ఇంకా మీకు ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. సో మీరే అడిగారు. సో ఏంటి అంటే మీకు ఆల్రెడీ పీడిఎఫ్స్ ఉన్నాయి, అదేవిధంగా రిడక్షన్ సిలబస్ ఉంది, ఉన్న సిలబస్ ఉంది, అండ్ మంచి స్టడీ మెటీరియల్స్, గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టడీ మెటీరియల్స్ ఫర్ బోత్ తెలుగు మీడియం అండ్ ఆల్సో ఫర్ ఇంగ్లీష్ మీడియం దే హ్యావ్ యాక్చువల్లీ రిలీజ్డ్. సో ఇఫ్ యూ ప్రిపేర్ దీస్ ఆల్ ద క్వశ్చన్స్, అందులో ఉండేవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఇంకా అందులో ఇంపార్టెంట్ అక్కర్లేదు, అన్నీ ఇంపార్టెంట్ మ్యాక్సిమం ఉంటాయి అన్నమాట ప్రతి చాప్టర్కి సంబంధించి. ఓకే, అయితే మీరు ఇక్కడ వదిలేయడానికి ఏమీ లేదు, అంతా కూడా చేయాల్సినవే, వదిలేయడానికి ఏమీ లేవు. కాకపోతే స్టార్టింగ్లో కొంత కాన్సెప్ట్లు ఉంటాయి, అలాంటివి అక్కర్లేదులేండి. డైరెక్ట్ సమ్మలు ప్రిపేర్ అయితే సరిపోతాయి. ఒకవేళ నాకు సమ్మలు కావాలి సార్, ఈ ఛానల్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీకెండ్ ఛానల్ ఉందో దీన్ని నేను మొదటిగా విజిట్ చేశాను సార్. సో నాకు ఇందులో మీరు ఏవైతే అప్లోడ్ చేశారో అవేవి నాకు తెలియదు సార్ ఎలాగా అని కానీ మీరు అడిగినట్లయితే కింద డిస్క్రిప్షన్లో తెలంగాణ స్టేట్కి సంబంధించి నేను ఎంతవరకు చేసిన వీడియోస్ అన్ని సొల్యూషన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకైతే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. అవి చదువుకోండి, అర్థమవుతుందమ్మా. అవి చదివితే సరిపోద్ది అనమాట. ఓకేనా, ఇందులో కొద్దిగా ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఆ ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ వదిలేయండి, మిగతాదంతా చదువుకోండి. ఎక్స్ట్రా కాన్సెప్ట్లు అంటే ఒక చాప్టర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చాప్టర్ ఉంది, దాంట్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ చదువుకొని సమ్మల్ చేస్తే సరిపోద్ది. ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రాగా ఇచ్చేసాడు అనుకోండి, అవి చేయకండి. అలాగే ఇప్పుడు సర్కిల్స్లోనైనా సరే ఎక్స్ట్రాగా బోల్డ్ మ్యాటర్ ఉంటుంది, ఇదిగోండి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా 2 మార్క్స్ కూడా కలిపి అనమాట. ఓకే, అవి ఒకసారి చూడండి, ఏది వదిలేయాలో అది వదిలేయండి, ఇంపార్టెంట్ మాత్రం చదవండి. ఇవన్నీ కూడా అంతా చదవక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ అని చెప్పి మీకు ఇంత కాన్సెప్ట్ ఉంది, ఇదంతా అవసరమా? అక్కర్లేదు. P ఈజ్ ఈక్వల్ టు √S11 మాత్రమే. ఇవ్వండి లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ అనగానే ద మూమెంట్ యూ హియర్ ద వర్డ్ లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఎప్పుడైతే మనకి ఎగ్జామ్కి వస్తుందో మీ మైండ్కి రావాల్సిన విషయం ఏంటి అంటే √S11 అంతే. ఇదంతా అక్కర్లే కదమ్మా, ఎగ్జామ్కి అడుగుతాడు ఇదంతా చెప్పండి, ఇదంతా ఎవరు అడగరు ఎగ్జామ్కి. ఓన్లీ √S1 అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోదు. అలాగా మీరు ప్రతి దాంట్లో కూడా నీట్గా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో అవే మీకు పబ్లిక్ వస్తాయి, అర్థమవుతుందండి. సో ఈ 30% రిడక్షన్ బేస్ చేసుకొని, ఈ 50% చాయిస్ పేపర్ని బేస్ చేసుకొని అన్నీ కూడా మనకైతే ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసినంత వరకు కూడా ఇవన్నీ ఉన్నాయి. మీరేం చేస్తారంటే ఒక్కసారి ఇప్పుడు మీకు ఇక్కడ ఏ పీడిఎఫ్స్ పెట్టాను చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద పీడిఎఫ్స్ 30% ఉంది, 70% ఉంది, అదేవిధంగా స్టడీ మెటీరియల్ ఉంది, అలాగే 50% చాయిస్ పేపర్స్ ఉన్నది. ఈ 4 పీడిఎఫ్లు మీకు కూడా TSBIE అంటే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఈ TSBIE అనే వెబ్సైట్ కనుక మీరు విజిట్ చేసినట్లయితే ఫ్రమ్ దేర్ యూ కెన్ గెట్ దీస్ ఆల్ ద థింగ్స్. ఇవన్నీ కూడా మీరు అందులోంచి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడండి. ఎందులో చూస్తారు? క్లియర్గా ప్రతిదీ చూడండి అమ్మ. ఒకసారి మీరు చూసినట్లయితే ప్రతిదీ చూడండి. ఎలా చూడాలంటే ఇప్పుడు మ్యాథ్స్ 2A 2B మ్యాక్సిమం నేనైతే చూసాను. ఒకవేళ చూడాలంటే చూసుకోండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే చెక్ చేయండి ఒకసారి మీరు కూడా. సో ఇక్కడ మీరు చూస్తే ఇగోండి, ఫస్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు, 50% చాయిస్లో ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ ఏదైతే ఏంటి ఇచ్చారు చూడండి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పి ఇచ్చారు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉన్నది, ఈ క్వశ్చన్ అనేది మనకు 30% రిడక్షన్ మినహాయించి వచ్చిందా లేదంటే 30%లోంచి వచ్చిందా అనేది ఒకసారి చెక్ చేస్తారు అంతే.
మ్యాక్సిమం అన్నీ కరెక్ట్గా ఉన్నాయమ్మా, అందుకోసం నేనైతే వీడియో చేస్తున్నాను. కానీ డౌట్ ఉంటుంది కొంతమందికి, ఇప్పుడు టాపర్స్ ఇలాంటి వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. సార్ ఓకే, కానీ ఒకసారి మాకు క్లారిటీ లేదు సార్, ఏమో చూస్తే బెటర్ కదా అని అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, దోస్ ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డూ దిస్. ఓకేనా? సో అందరూ కూడా ఒక్కసారి ఈ అన్ని 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఈ 70% రిడక్షన్లో ఉన్నాయా, రిడక్షన్ కాదు 70% కంటెంట్ ఏదైతే ఉందో అందులో ఉన్నాయా, లేదంటే 30% డిలీట్ చేసినట్లోంచి వచ్చేసాయా. ఓకే, అయితే ఉన్నవి మాత్రం ఈ స్టడీ మెటీరియల్ ఉన్నాయా, లేదంటే స్టడీ మెటీరియల్ లేనివి కూడా మనకి ఈ మోడల్ పేపర్లో ఉన్నాయా అనేది చెక్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ మోడల్ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ ఇదిగోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యాథ్స్ 2A. ఇక్కడ నుండి మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ మ్యాథ్స్ 2A కదా. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు స్టడీ మెటీరియల్ ఉన్నాయా లేదా అనేది మ్యాథ్స్ 2A, ఇది 2B స్టడీ మెటీరియల్. సో వన్స్ ఓపెన్ 2A స్టడీ మెటీరియల్ ఓపెన్ చేసి అన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయండి. ఉంటాయి, అన్నీ సరిపోతాయి. కాబట్టి నేను అందుకే ఫైనల్ లిస్ట్లు ఇవ్వలేదు. సో మీరు ఇవన్నీ చదువుకుంటే మీకైతే హ్యాపీగా ఇందులోవే ఎగ్జామ్కి వస్తాయి అనమాట. ఎందుకంటే మీరే అబ్జర్వ్ చేస్తున్నారు, ఇక్కడ నేను చెప్పడానికి కూడా ఏం లేదు, మీరే కావాలంటే చూసుకోవచ్చు. ఆల్రెడీ స్టడీ మెటీరియల్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ వాళ్ళే రిలీజ్ చేశారు. సో ఇందులో వస్తున్నాయంటే అది ఉన్నట్టే. సో అది 30%ని ఒబే చేసి ఉన్నదంటే అవి సరిపోయినట్టే కదా. సో ఇదనమాట. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఇదేనమ్మా. సో మీ దగ్గర ప్రతిదానికి సోర్స్ అయితే ఉన్నది, అండ్ నేను మీకు హెల్ప్ చేయడానికి, నేను మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా అయితే ఉన్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకైతే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఎంసెట్కి సంబంధించి చాలామంది వీడియోస్ అయితే అడుగుతున్నారు. సో యాక్చువల్గా మేము ఐపీఏ మాత్రం చెప్తున్నాం, కొద్దిగా బిజీ స్కెడ్యూల్ ఉండడం వల్ల ఎంసెట్ మీద అయితే మేము కాన్సన్ట్రేట్ చేయట్లేదు ప్రస్తుతానికి. ఒకప్పుడు చెప్పేవాళ్ళమి. ఓకే, వీల్ ప్లాన్ ఫర్ ఎంసెట్ ఆల్సో. సో ఎంసెట్ కూడా క్లాసెస్ కావాలని చాలామంది అయితే అడిగారు. సో ఎంసెట్ కూడా మేమైతే ప్లాన్ చేస్తాం ఖచ్చితంగా. అయితే ప్రస్తుతానికి మాత్రం మీకు ఓకే కదా, ఇవన్నమాట ఈ విషయాలు. మీరు అంటే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజను, మీరు ధైర్యంగా ఉండండి, మీ దగ్గరే ప్రతిదీ ఉంది, ఇవి చదువుకుంటే సరిపోతాయి అని చెప్పడానికి మాత్రమే. ఓకేనమ్మా, అదనమాట. సో నేను ఈ ఫైనలిస్టులు పెట్టలేదంటే మీరు అంటే నెగిటివ్గా అయితే కాదు, టైం లేకని కాదు, అలాగని చెప్పి మిమ్మల్ని వదిలిస్తానని కాదు, లేదు. నేను ప్రతిదీ నాకు ఎంత టైం ఉన్నా, నాకు టైం లేకపోయినా కూడా నా రెస్పాన్సిబిలిటీ పరంగా నేనైతే అందరికీ అప్లోడ్ చేస్తాను. అది ఏపీ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు. ఓకేనా? అయితే నేను ఇప్పుడు మీకు ఈ ఫైనలిస్టులు చేయకపోవడానికి కారణం ఇవే అనమాట. మీ దగ్గర ప్రతిదీ ఉన్నది కాబట్టి స్టడీ మెటీరియల్ చదివేసుకుంటే సరిపోద్ది అంతే. అందుకు ఆ విషయం చెప్పడానికి. నెక్స్ట్ అన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. లెట్ మీ నో దట్. ఏదైనా ఎక్స్ట్రా క్వశ్చన్, ఏదైనా అవుట్ ఆఫ్ క్వశ్చన్ వస్తే నాకు చెప్పండి. అప్పుడు నేను దాని గురించి మళ్ళీ ఒకసారి చూసి ఏం చేస్తే బెటర్ అనేది నేను మళ్ళీ మీకైతే నేను చెప్తాను. అర్థమవుతుందమ్మా? అండ్ ప్రాక్టీస్ సెషన్స్ అనేవి నేనైతే చేస్తాను మీకు. సో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పరంగా అయితే నేను ఇచ్చేసినట్టే ఇంకా, ఎందుకంటే ఇవి ఉన్నాయి, నేను ఆల్రెడీ పెట్టాను. సో ఇవన్నీ చూసుకోండి. అండ్ ప్రాక్టీస్ సెషన్స్కి వచ్చేసరికి నేనైతే అప్లోడ్ చేస్తాను. అవి మాత్రం మనకి మిగిలి ఉన్నాయి. ఐ విల్ డెఫినెట్లీ అప్లోడ్. ఓకేనమ్మా? రైట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ ఎ వీడియో యూ విల్ బీ నోటిఫైడ్ విత్ అ నోటిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్.